భారతదేశంలో బతుకుతున్నామంటే హిందువులను కూడా ఏం చేయాలి? గౌరవించాలి. కానీ కొంతమంది క్రూరులు బయలుదేరారు మన క్రైస్తవ్యంలోనికి. రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారు ఏదో హిందువులందరూ మనకు శత్రువులు అన్నట్టు, ఇస్లాం వాళ్ళందరూ మనకు శత్రువులు అన్నట్టు అమాయకుల్ని రెచ్చగొట్టి పాపం గడుపుకుంటున్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి దయచేసి. ఎవడో ఒకడు తప్పు చేస్తే అందరిని అంటే మంచిది అది? ఒక క్రైస్తవుడు తప్పు చేశాడని మొత్తం క్రైస్తవులు అనొచ్చా? అనకూడదుగా. ఒక హిందువు తప్పు చేశాడని అందరు హిందువులను అనొచ్చా? ఒక ముస్లిం తప్పు చేశాడని అందరు ముస్లింలు అనొచ్చా? అనకూడదు. కుటుంబంలో ఒకడు తప్పు చేశాడని కుటుంబం అంతటిని అనొచ్చా? తప్పది. సో అలాంటి మత కొల్లలు రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మనకు వద్దు. యూట్యూబ్లో ఈ మధ్య బాగా పెరిగిపోయారు. వాళ్ళకి సంఘాలు ఉండవు. జనాలు రెచ్చగొడుతుంది తప్ప వాళ్ళకి సంఘాలు ఉండవు. కనీసం 10 మంది కూడా ఉండరు వాళ్ళు రక్షించిన వాళ్ళు. కానీ యూట్యూబ్లో రెచ్చగొడుతుంటారు. రెచ్చగొట్టి ఇక్కడ ఏదో అయిపోతుంది, కల్లోలం జరిగిపోతుంది, మేమేదో కాపాడేస్తున్నాం అన్నట్టు. పుట్టిదే. ఆ రెచ్చగొట్టే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి. తప్పైతే తప్పుని మాత్రమే ఖండించాలి. తప్పు చేసిన వ్యక్తిని మాత్రమే ఖండించాలి. అందరిని అనకూడదు. అందరిని అనడం మంచి పద్ధతి కాదు. అది మంచి ఆలోచన కాదు. సో కాబట్టి ద్వేషం నూడిపోస్తున్నారు. ద్వేషం చాలా తప్పది. నన్ను ఎన్ని బూతులు తిడుతుంటారో వీడియోల కిందకు వచ్చి తిడుతుంటారు. నేను ఎప్పుడు వాళ్ళని ఏమనలేదు, అయినా తిడతారు. నేను వాళ్ళని ఒక్క ముక్క అనలేదు, అయినా తిడతారు. రకరకాల ఆలోచనలు వాళ్ళకి. కొన్ని